తెలంగాణ మీద మేము ఆల్రెడీ ఒకసారి స్టాండ్ తీసుకున్నాం, ఎలక్షన్స్లో కూడా పోయాం. మేము దానికి ఎప్పుడు కూడా పునర్సమీక్షించుకోలేదు. ఇట్స్ కంటిన్యూయింగ్. డెఫినెట్గా మేము సెటిలర్స్ అని అనము, ఎందుకంటే వాళ్ళు మా సోదరులు, స్థిర నివాసం ఉన్నటువంటి హైదరాబాద్ వాసులు, ఇతర రాష్ట్రాల వాళ్ళు, ఇతర దేశాల వాళ్ళు. తర్వాత ఒక చిన్న విషయం ఏంటంటే వెస్ట్ ఇండీస్ స్టూడెంట్స్ కూడా ఇక్కడ కొన్ని వేల మంది చదువుతూ ఉన్నారు. కాబట్టి ఇతర రాష్ట్రాల వాళ్ళు, ఇతర ప్రాంతాల వాళ్ళు, ఇతర జిల్లాల వాళ్ళను ఇక్కడ స్థిర నివాసం వేసుకొని వారి యొక్క జీవితంలో 50-60 సంవత్సరాలు కష్టపడి సంపాదించుకొని కొన్ని ఆస్తులు సమకూర్చుకున్నారు. అది వాళ్ళ సొంత ఆస్తి, రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కుతోనే వాళ్ళు సంపాదించుకున్నారు. కాబట్టి డెఫినెట్గా వాళ్లకు మేము తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్లకు రక్షగా నిలబడతాం. మా నాయకుడు కూడా చెప్పాడు మొన్న ఎలక్షన్స్లో, మేము డెఫినెట్గా ఎక్కడున్నా కానీ, మొన్న కూడా మేము సిటీ మీటింగ్ పెట్టుకున్నాం, వాళ్ళని ఏ విధంగా రక్షించుకోవాలి, వాళ్ళని డివిజన్ నాయకులతో కానీ కింద కార్యకర్తలతో మాట్లాడి స్పాట్లో వాళ్ళని ఏ విధంగా రక్షించుకోవాలి ఆ విధంగా రక్షించాం. వాళ్ళకు కూడా మనవేంటంటే, మీరు ఇక్కడ హైదరాబాదీ వాసులు ఈరోజు, కాబట్టి మేము సెటిలర్లమనో మేమనో అనుకోవాల్సిన అవసరం లేదు. మీరు హైదరాబాద్ వాళ్ళు కాబట్టి మీ యొక్క రక్షణ, ఎవరైనా బయట నుంచి వస్తే చాలా 10 మందో 20 మందో 50 మంది వస్తారు, మీరు 100 మంది ఉన్నారు. మీరు ఎప్పుడైతే గొంతెత్తుతారో మీ ఆత్మరక్షణ మీ చేతిలో ఉంది, తెలుగుదేశం మీ అండగా ఉంది. మీరు డెఫినెట్గా దానికి మేము అండగా ఉంటాం. మీరు కూడా మీ ఆత్మరక్షణకు చర్యలు తీసుకోవాలని మనం చేస్తాం. ఒక ముఖ్యమంత్రి అయినంత మాత్రాన అంటే ఆ ముఖ్యమంత్రి అయితే కావు అంటే ఈ ముఖ్యమంత్రి అవుతుంటే ఎవరు చేయిస్తున్నట్టు లెక్క, అందులో ఎవరో ఇన్వాల్వ్ ఉండి చేయిస్తున్నట్టే లెక్క కదా. అంటే వాళ్ళు అనేవాళ్ళకి ఏంటంటే ఒక ఐడియా ఉంది, ఈయన ముఖ్యమంత్రి ఇలా విధంగా కాదు అనేది అనేటప్పుడు ఆ విధంగా కాదు అనే వ్యక్తులే అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారేమో అనేది మాకు కొంచెం డౌట్గా కూడా ఉంది. ఇతనే ఉన్నాడు, అసాంఘిక శక్తులు వచ్చాయి, మరి వాళ్ళ రాజకీయ అస్థిరత్వం కాంగ్రెస్ పార్టీలో నెలకొంది. కాబట్టి ఇంతకుముందు చరిత్రలు తిరిగివేస్తే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, ఆయన చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడు ఏ విధంగా పాత పట్టణంలో గొడవలు చేయించారో దాన్ని పునరావృతం అయిందేమో అని ఒక్కోసారి ఆలోచన తెలుస్తూ ఉంది. మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పాలన వచ్చిన తర్వాత ఏ విధంగా అవినీతి వచ్చిందో ఈ ప్రజలకు ఎప్పుడప్పుడు స్పందిస్తూ ఆయన ఎన్నో ఉద్యమాలు చేపట్టారు. తెలుగుదేశం పార్టీ కూడా ఎన్నో ఉద్యమాలు చేపట్టింది. ప్రజలు బాగా అవగాహనతో ఉన్నారు. మరి దురదృష్టవశాత్తు మొన్న కొన్ని సెంటిమెంట్ విషయాల్లో ఆఖరిలో కొన్ని సెంటిమెంట్లు పనిచేసాయేమో అని అనుకుంటా ఉన్నాం. దానివల్ల మేము ఓడిపోవడం జరిగింది. డెఫినెట్గా మళ్ళా మేము ఈ యొక్క రాష్ట్ర యొక్క ఖజానాను కానీ ఈ ప్రజాధనాన్ని మరి ఎవరు కూడా కబందాస్తాలకు పోకుండా చర్యలు తీసుకుంటాం. పీఆర్పీ పార్టీకి ఒక విధానం కానీ, ఒక పద్ధతి కానీ, ఒక రాజకీయ వ్యవస్థ కానీ, ఒక అవగాహన ఉన్నటువంటి నాయకత్వం కానీ, ఒక సమర్థమైనటువంటి నాయకత్వం కానీ పీఆర్పీ పార్టీకి లేదనేది ఎన్నో సందర్భాల్లో ప్రూవ్ అయిపోయింది. మొన్న హైదరాబాద్ ఎలక్షన్స్లో గెలవకపోవటం, ఆయన కేవలం ఒక కులపరమైనటువంటి పార్టీగా ఆలోచించి కులపరమైనటువంటి వ్యక్తులు ఎక్కడ ఉంటారో అక్కడికి వెళ్ళిపోవాలి, నాకు ఇక్కడ ఏ రాజకీయ భవిష్యత్తు లేదని రాజకీయ భవిష్యత్తు గురించి ఒక లక్ష్యంతో వచ్చినటువంటి వ్యక్తి ఆ లక్ష్యాన్ని అక్కడన్నా తీర్చుకోగలుగుతానేమో. ఇంకోటి ఏంటంటే ఈ మధ్యకాలంలో ఆయన ఎప్పుడు వెళ్ళి కాంగ్రెస్లో కలిసిపోదామా అనే ఆలోచనతో ఉన్నాడు. కాంగ్రెస్ మమ్మల్ని తీసుకోవటం లేదని బాధపడతా ఉన్నారు, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. మరి అట్లాంటి వ్యక్తి మరి ఈ ప్రజాసేవలో రాజకీయ పార్టీ నడిపే అసమర్థ వ్యక్తికి మరి రాజకీయ జీవితం ఉండకూడదని నా మనవి. కేసీఆర్ ఆల్రెడీ భూమిలోనే స్థాపించబడ్డాడు. మొన్న ఒక ఎలక్షన్స్లో మరి టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ హైదరాబాద్లో పోటీ చేయకపోవడం అనేది ఆయన ఏ భూస్థాపితం ఎవరిని అంటున్నాడో ఆయన భూస్థాపితంలో ఆయన కూరుకొని పోయి ఉన్నాడు. తెలుగుదేశం ఒక మంచి లక్ష్యంతో తెలుగువారి ఆత్మాభిమానం ఒక నినాదంతో రావటం జరిగింది. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీ ఈ రాష్ట్ర చరిత్రలో కానీ దేశ చరిత్రలో కానీ ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం కేవలం తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 9 నెలల్లో ఆవిర్భవించి 17 సంవత్సరాలు అధికారంలో ఉన్నదని మర్చిపోకూడదు. ఈ యొక్క మాట్లాడేటటువంటి వ్యక్తి ఈ చెట్టు కింద నీడబొందినటువంటి వ్యక్తి, ఇక్కడనే రాజకీయం అరంగేట్రం చేసినటువంటి వ్యక్తి ఈరోజు మరి ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడో అతని యొక్క విజ్ఞతకు వదిలేద్దాం. గత ప్రభుత్వంలో అవినీతి సొమ్ము అందరూ పంచుకొని తిన్నారు. ఆ అవినీతి సొమ్మును పంచుకుంటే మళ్ళీ ఇంకా వేరే వాళ్ళు వస్తే ఆ అవినీతి సొమ్ము ఇప్పుడు ఓబులాపురం కానీ
ఇవన్నీ విషయాల్లో సిబిఐ ఎంక్వైరీలు ఇవన్నీ జరిగాయి. ఇవన్నీ జరగకుండా ఉండాలి, వాళ్ళ యొక్క అవినీతి సొమ్మును కాపాడుకోవటానికి గురించి మరి ఉన్నటువంటి మంత్రులు కానీ వారికి వర్గం కానీ మరి రిజైన్ చేయడానికి కూడా సిద్ధపడిందంటే వాళ్ళ యొక్క అవినీతి బయట పడకుండా ఉండటానికి మాత్రమే వాళ్ళు ఆ చర్యలు తీసుకున్నారు. కాబట్టి వాళ్ళు ప్రజా సమస్యల మీద ఎప్పుడు స్పందించింది లేదు. ఆ ప్రజా సమస్యలు అనేది వాళ్లకు చిత్తశుద్ధి లేదని దీంతో తెలుస్తాం. జయప్రకాష్ నారాయణ్ మేము మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం, అతను చెప్పేదొకటి చేసేదొకటి. అతడు కాంగ్రెస్కు అనుకూలమైనటువంటి పార్టీ అది ఆంధ్ర రాష్ట్రంలో ఒక వర్ణంలో ఓట్లు చీల్చడానికి ఒక పద్ధతి ప్రకారం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ రీజనల్ పార్టీస్ని నాశనం చేయడానికి పన్నాగంలో భాగమే ఈ యొక్క లోక్సత్తా పార్టీ. ఈ యొక్క నాయకుడు చెప్పినటువంటి నీతి వాక్యాలు చూస్తూ ఉంటే అందరు నమ్ముతూ ఉన్నారు. అతనిలో నీతి లేదు. మరి వాళ్ళ పార్టీ వాళ్ళే, అతనితో సహచరులే అందరు ఇంటలెక్చువల్స్ని తీసుకున్నాను, నేను సమాజంలో మార్పు కోరుకుంటున్నాను, సమాజంలో ఉన్నటువంటి ఉన్నతమైన విలువలుగా తెలియనటువంటి వ్యక్తులు పార్టీలో తీసుకున్నానని పార్టీ ఆవిర్భవించినట్టు చెప్పినటువంటి వ్యక్తి, అందులోని వ్యక్తులే మీ అకౌంట్ చెప్పమని మీ మీద విమర్శలు వచ్చాయి. మీ మీద ఎన్నో రకమైన విమర్శలు ఎవరు చేశారంటే ముందు మీ పార్టీలో ఉన్నటువంటి మీతో సహజీవనం గడిపినటువంటి వాళ్ళు చేసినటువంటి చర్య. అంటే మీతో ఎంత నీతి ఉందో దీనికంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. అదే నిదర్శనం.